కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజనకు విష్ణుమంత్ర ప్రభావంబు తెగం గెడింగించుట. వచనము: నీ ప్రశ్నకు సమాధానం నేను పూర్వం నారదమునీంద్రుడి నుండి విని ఉన్నాను, దానిని నీకు వివరిస్తాను వినుమన్నాడు భీష్ముడు. తేటగీతి: సర్వశ్రేష్ఠుడు నాసరహితుడు అయిన విష్ణుమూర్తిని నారదమునీంద్రుడు స్తుతించి వంచిన శిరస్సున అంజలిని నిలిపి భక్తి ప్రపత్తులతో పరిపూర్ణమైన మనస్సుతో మెల్లగా విన్నవించాడు. ఈ విధంగా చెప్పబోయేది ఆ ముని విన్నపం. కందము: భక్తులకు లొంగే ఓ ప్రభూ, ముక్తిగోరే జనులు నిన్ను ఏ విధాన తలుచుకొంటారు? అంటే నిన్ను ఏమని స్మరిస్తుంటారు వారు? వారు జపించే మంత్రమేది? దయతో నాకు ఆనతి ఇయ్యవా ప్రభూ అని దీనంగా అర్థించాడు నారదుడు. తేటగీతి: నారదుడి అభ్యర్థనకు సమాధానంగా వరదుడైన విష్ణుమూర్తి ఇట్లా అన్నాడు: నన్ను ధ్యానించదలచినవారు ముందుగా గొప్ప భక్తిని, నిష్కల్మషమైన శ్రద్ధను, ఆపై ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకోవాలి. ఈ 3 లక్షణాలు విష్ణు ధ్యానపరుడికి ఉండవలసినవి. విష్ణు ధ్యానక్రియకు అవి సహకారకాలు. కందము: విష్ణు ధ్యానమలవడాలంటే భక్తి, శ్రద్ధ, నిగ్రహం కావాలని వివరించిన దేవుడు ఇప్పుడు అవి, ఆ సద్గుణాలు ఎట్లా కలుగుతాయో వివరిస్తున్నాడు. పాపరహితుడికి ఆ 3 గుణాలు అలవడతాయి. మరి ఆ పాప పరిహార మార్గమేది? అంటే పాపాలు అన్నీ నశింపజేయటానికి విష్ణువునంతటి దేవుడు మెచ్చిన పద్ధతి అనుస్మృతి. మరల మరల తలచటం, నిరంతరమననం, నియమపూర్వకంగా అనుస్మృతిని పాటించాలనుస్మృతినే జపించాలి. తేటగీతి: ఓంకారాన్ని ముందు నిలిపి అనంతరం నమశ్శబ్దాన్ని జోడించి ఆ తరువాత ఈశ్వర స్వభావాలైన మాహాత్మ్యం, ధైర్యం, యశస్సు మొదలైన గుణాలను తెలిపే శబ్దాలను క్రమంగా శ్రద్ధతో చేర్చుకొంటూ ఆ శబ్దాలకు చతుర్థి విభక్తిని కలిపితే ఓం నమో వాసుదేవాయ, ఓం నమో మహాయశసే వంటి మంత్రాలు రూపుదిద్దుకొంటాయి. కందము: పైన చెప్పిన మంత్రాన్ని మున్ముందు నిశ్చలమనస్కుడై నరుడు జపించాలి. ఆ తరువాత అనుస్మృతి పేరగల స్తోత్రాన్ని జపించాలి. అట్లా చేస్తే ముందుగా మంత్రజపము, పిదప అనుస్మృతి స్తోత్రపఠనము చేస్తే నరుడికి ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది. కందము: మంత్రజపం తరువాత అనుస్మృతిని జపించుమన్న భగవంతుడు దయతో ఆ నారదమునీంద్రుడికి తన మనస్సుకు ప్రీతిపాత్రమైనది, గొప్ప శక్తిమంతమైనది అయిన అనుస్మృతిని ఇట్లని చెప్పటం ప్రారంభించాడు. సీసము ఆటవెలది. ఇది అనుస్మృతి, నిరంతర స్మరణ రూపమైన స్థుతి, దేవుడి లీలలను, ఆకారాలను, చేష్టలను వర్ణించే స్తోత్రం. కనబడనివాడిని, ఎప్పుడూ ఉండేవాడిని, అన్నింటి పుట్టుకకు ఆస్పదమైనవాడిని, భక్తులేడ ప్రీతి గలవాడిని, విశ్వమంతా వ్యాపించి ఉండేవాడిని, గొప్ప పురుషుడిని, నాశం లేనివాడిని దోసిలి ఒగ్గి సేవిస్తాను, ఆశ్రయిస్తాను. తెల్లతామరల వంటి కన్నులు గలవానిని, లోకాలను సాక్షిగా చూస్తుండేవాడిని, ఎప్పుడూ నిలిచి ఉండేవాడిని, ప్రాతవాడిని వర్ణిస్తాను, కొనియాడుతాను. పరమాత్మ స్వరూపుడిని, 1000 కన్నుల వేల్పును జారుట నశింపులేనివాడిని, లోకాలకు తానొక్కడే అధినాథుడైనవాడిని, మంగళకరుడిని సేవిస్తాను. జరిగిన, జరగబోయే, జరుగుతున్న 3 కాలాలకు అధిపతి అయినవాడిని, అన్నింటా ఉండేవాడిని, ప్రాణుల ప్రవృత్తికి కారణమైన వాడిని, మూతిచితి లేనివాడిని, తుదలేనివాడిని, ఇంద్రియాలకు అధీసుడిని, 1000 సూర్యులతో సమానుడిని, బంగారు కడుపుగలవాడిని, పద్మము నాభిని గలవాడిని, సత్యమైనవాడిని, మొదలు తుదిలేనివాడిని, పుడమి కడుపుగా గలవాడిని, అధిపతిని, భక్తితో చేరదగ్గవాడిని స్మరిస్తాను, ధ్యానిస్తాను. తేటగీతి: స్థిరమైనవాడిని, ఆధ్యాత్మమైనవాడిని, సర్వశ్రేష్ఠుడిని, 1000 తలలతో అభయమిచ్చేవాడిని, మొదలు లేనివాడిని, విష్ణువును, ప్రాచీనుడిని, యోగ విద్య ఆకారంగా గలవాడిని, లోకాలకు వెలిగా ఉన్నతంగా ఉండేవాడిని, శాశ్వతుడిని, అధీశ్వరుడిని అయిన హరిని భక్తితో సేవిస్తాను.
కందము. సృష్టిలో అనంతమైన భేదాలున్నా మొత్తం సృష్టిని రెండు విధాలుగా భాగాలుగా భేదాలుగా చేయవచ్చును. ఒకటి కదిలేవి, రెండు కదలనివి. ఈ రెండింటికి అధిపతి ఆ విష్ణువే. ఆ దేవుని బొడ్డు తామర నుండే సకల సృష్టికి కర్త బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఆ దేవుడి వలననే ఎల్లలోకాలు ఏర్పడుతున్నాయి. కాగా అట్టి దేవుడిని సదా సేవిస్తాను. తేటగీతి. సృష్టిలోని లోకాలన్నిటికీ ప్రళయం, చివరి వినాశం తప్పదు. అప్పుడు సృష్టిలో సర్వస్వము కదలేవి కదలనివి బ్రహ్మ మొదలు పిపీలిక, చీమ వరకు లయమైపోయినా ఏ ఒక్కడు మాత్రం నశించక నిలిచి ఉంటాడో ఆ శాశ్వతుడిని, సత్యుడిని, సుకుమారుడిని శ్రీ మహావిష్ణువును శరణు కోరుతూ నియమంతో సేవిస్తాను. కందము. శ్రీకృష్ణతత్వం మహిమోపేతం. వాసుదేవుడే సృష్టిలో కాలం. అతడే పంటలు పండించే మేఘుడు కూడా. పంటలకు ఆధారమైన నేల అతడే. అంతేకాదు స్వయాన పంట కూడా తానే. ఆ పంటకు కావలసిన పనిపాటలు శ్రీకృష్ణుడే. అంతేకాదు ఏ పని లేని స్థితి శ్రీకృష్ణ తత్వమే. చివరకు ధర్మానికి వెలుతురు శ్రీకృష్ణుడే. ఇట్లా అంతా తానే అయి తన మహిమతో సృష్టి వినోదాన్ని నెరపే వాసుదేవుడిని కొనియాడుతాను. కందము. సృష్టిలో సూర్యచంద్రులు, అగ్ని, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ తేజస్సులు చిమ్ముతూ వెలగటానికి ఏ సహజ తేజస్సు కారణమో ఆ విశ్వమయుడిని సేవిస్తాను. తేటగీతి. యజ్ఞ నిర్వహణంలో మంత్రపూర్వకంగా దేవతలను తృప్తి పరచటం జరుగుతుంది. అట్టిచో విష్ణుదేవుడికి ప్రియమైన మంత్రాలను సంఖ్యానిర్దేశంతో తెలుపుతూ ఆయా మంత్రాలతో యాజులు ఆరాధిస్తే ఇష్టాలు ఒనగూర్చే విష్ణుదేవుడు నా ఏడుకూడా ప్రసన్నుడోగాక అని భక్తుడు వేడుకొంటున్నాడు. ఇక విష్ణు ప్రీతికి పాత్రమైన మంత్రాలు ఆశ్రావయ, అస్తుశ్రోషట్, ఏజామహే, వషట్ అనేవి. ఆటవెలది. విష్ణుమూర్తి యజ్ఞధారి, యజ్ఞగర్భుడు, వేదపఠనం మొదలైన 5 యజ్ఞాల స్వరూపం తాల్చినవాడు, లక్ష్మికి నివాసమైనవాడు, యోగానికి ఇంకా ఎన్నింటికో ఉత్తమమైన కోరదగిన అన్నింటికీ ఆస్పదమైనవాడు, వరాలకు దాత పరమాత్మ. అతడిని ఆశ్రయిస్తాను. కందము. భగవల్లీలలు విచిత్రంగా ఉంటాయి. వాటిలో వైరుధ్యాలు గోచరిస్తాయి. స్థూల దృష్టికి దేవుడు నడక లేనివాడై కూడా గమనశీలిగా పాంథుడిగా భాసిస్తాడు. లోకాలు మొత్తం మోస్తూ కూడా తాను ఆకారమే లేకుండా ఉంటాడు. సముద్రమంత తెలివితో అందరికంటే గొప్పవాడు. 5 కాలాలు తెలిసినవాడు. ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్నకాలం, సాయంకాలాలు ఆయనకు తెలుసును. ఎట్లంటే స్వయంగా ఆయన కాలస్వరూపుడు. మరి గుణగణాలకు నిలయమైనవాడు ఆయనే, నిర్గుణుడు ఆయనే. అటువంటి గొప్ప దేవుడిని సేవిస్తాను. కందము. సృష్టి వ్యక్తరూపం. దానికి మూలం అవ్యక్తం, అవ్యక్తం కానిది. అయితే ఆ అవ్యక్తానికి కూడా అందక దానికి ఆవల ఉండేది విష్ణుతత్వం. అంత గంభీరమైనది అది. అట్టి సర్వోన్నత తత్వానికి ఆశ్రయమైనవాడు అయిన భక్తులకు మాత్రం బానిస అయిన ఆ దేవుడు శుభకామన గల ఎల్లవారికీ భావింపదగ్గ, సేవింపదగ్గవాడు. అతడిని స్తుతిస్తాను. కందము. లోకంలో అసాధారణులైన మహాత్ములున్నారు. వారికి జ్ఞానం, ధ్యానం ఈ రెండే నిత్యకృత్యాలు. వారు ఇంద్రియాలను జయించి పూజలందుకునే గొప్పవారు. అట్టి మహాత్ములు ఏ దేవుడిని చేరి పునర్జన్మ లేకుండా ముక్తిని పొందుతారో ఆ గొప్ప దేవుడిని, విష్ణుమూర్తిని పుణ్యాత్ముడనే ఆశ్రయించి జీవిస్తాను. కందము. ఈ కనిపించే లోకం చాలా పెద్దది. ఇంత పెద్ద లోకాన్నంతటినీ తనలోని ఒక చిన్న అంశతోనే నడుపుతూ తాను మాత్రం అగుపించకుండా తన ఆకారాన్ని గ్రహించటానికి వీలులేని దానినిగా అమర్చుకున్న ఆ తేజోమయుడిని, దయాశాలిని విష్ణుమూర్తిని అభివర్ణిస్తాను. తేటగీతి. సృష్టికి కర్త దేవుడు, దానికి భోక్త కూడా ఆయనే, తుదకు వినాశకర్త కూడా ఆయనే. పంచభూతాలతోడి ఈ ప్రకృతిని దేవుడు తన 5 ముఖాలతో అనుభవిస్తూ క్షేత్రజ్ఞుడుగా వెలుగుతున్నాడు. సృష్టిలోని జీవజాలాల ప్రవృత్తులకు కారణభూతాలైన సత్వరజస్తమోగుణాలను చివరకు ఆయనే తనలో లీనం చేసుకొంటున్నాడు. అట్టి గొప్పతనంతో కూడిన భగవంతుడిని నా ఆత్మ ఏకాగ్రత కొరకు ఆశ్రయిస్తాను. కందము. బుద్ధిమంతులైన సాంఖ్యయోగులు, ఇతర యోగ విద్యా ప్రవీణులు అయిన మహాత్ములు ఏ దేవుడిని చేరిన పిదప ఇక మరలేరాని ముక్తిని, పునర్జన్మ రాహిత్యాన్ని పొందుతారో ఆ పరబ్రహ్మ స్వరూపుడిని,
ఊహకందని గొప్ప వైభవముగల ఆ దేవదేవుడిని స్మరిస్తాను. కందము విష్ణుతత్వం తేజోమయం. విష్ణువు సూర్యుడి నడుమ వెలుగుతుంటాడు. చంద్రుడిలో కూడా విష్ణుడు నడుమ నిలిచి ఆ చల్లదనానికి నీరుగాకుండా నిలిచి ఉంటాడు. నిప్పులోని వెలుగు వైష్ణవమే. ఈ విధంగా సర్వ తేజస్సులకు తేజస్సుగా నిలిచిన అంతరాత్మస్వరూపుడైన ఆ పరమాత్మను గౌరవిస్తాను. కందము విష్ణుతత్వం తేజోమయం. చంద్రుడిలో, సూర్యుడిలో, అగ్నిలో ఉన్నది విష్ణువే. నక్షత్రాలలోని వెలుగు వైష్ణవమే. విష్ణువునకు చెందినదే. ఈ వైష్ణవ తేజస్సు నిత్యమైనది, సుస్థిరమైనది కూడా. ఇట్టి ఈ కాంతిమయ తత్వాన్ని అంతర్దృష్టితో ఆత్మలోనే నిరంతరం దర్శిస్తుంటాను. కందము విష్ణుతత్వం విచిత్రంగా ఉంటుంది. విష్ణువు సృష్టిలోని వస్తుగత గుణగణాలు అన్నిటికీ మొదటివాడు. అయినా స్వయంగా గుణాతీతుడుగా గుణరహితుడుగా కూడా ఉంటాడు. ఆయనకు స్వరూపమే లేదు. అంతటా అన్నిటా ఉండేవాడికి ఒక్క స్వరూపం ఎట్లా ఉంటుంది మరి? అయినా విష్ణువు శ్రీలక్ష్మి ప్రణయాన్ని అందుకున్నవాడు అంటే సాకారుడన్నమాట. నిరాకారుడు అతడే, సాకారుడు అతడే. విష్ణువు పుట్టుకలేనివాడు, ఆధ్యాత్మికమైన ఉనికి కలవాడు, అంతా వ్యాపించి ఉండేవాడు విష్ణువు. పరమాత్ముడతడు. అట్టి దేవుడిని అనుగ్రహం కొరకు నుతిస్తాను. కందము ఓ శ్రీహరి, నీది విశ్వరూపం. అన్ని ఎడలా నీ శీర్షాలే, నీ లోచనాలే, నీ ముఖాలే. అయినా మలిన మంటని వాడవు. సృష్టి నిజానికి వికృతమయం, కాని నీవు వికృతులు లేనివాడవు. సృష్టి సర్వస్వానికి ఏకసాక్షిగా నిలిచే నిన్ను సేవిస్తాను దేవా. కందము దేవా, నీ తత్వం గ్రహిస్తే తప్ప ఈ సంసారబంధం విడిపోదు. నీవేమో ఎల్ల ఇంద్రియాలకు కాదు కదా, మనస్సుకు కనిపించవు, తెలియరావు. ఇక నన్ను నేను ఏమనుకోవాలి? నన్ను నేను ఏమని అనాలి? కందము సిద్ధిని, వాంఛితార్థాన్ని పొందినవారు మాత్రం నిన్ను చూడగలుగుతున్నారు, కొలువగలుగుతున్నారు. వారు కోపం, కోరిక, ప్రేమ, పగ వంటి వికృత భావాలను విడిచిపెట్టి కేవలం భక్తినే ఆశ్రయించి నిరంతరం ఆ భావం నుండి బయటపడక వారి మనస్సులనే ఇళ్లలో కాపురముండే నిన్ను చూడగలుగుతున్నారు, సేవిస్తున్నారు. కందము ఓ విష్ణు, నీ విశ్వరూప సందర్శనం కావాలంటే నరులు వారి నడతలు, ఆలోచనలు మార్చుకొనాలి. ఫలితాలు ఆశించకుండా పనులు నిర్వహించుకుంటూ పోయి తుదకు ఆ కర్మఫలాలను నిర్మలజ్ఞానమనే నిప్పు తాకుతో హరించివేసుకొని సుఖదుహకాలు, ప్రేమద్వేషాలు వంటి ద్వంద్వాలకు అతీతంగా ఏకాగ్రచిత్తులై నిలువగలిగిన ఘనులే నిన్ను దర్శించగలరు. కందము విష్ణువు దేహాన ఉన్నవాడు, కాని దేహం స్వయంగా లేనివాడు. ఎల్ల జీవజాలము ఆ దేవుడికి సమానమే. అట్టి ఆ దేవుడిని తెలియగలవారు, గ్రహించగలవారు మాత్రం యోగి శ్రేష్ఠులు. వారు పాపాలను, పుణ్యాలను రెంటినీ తిరస్కరించి కేవలం భక్తితో ఆ దేవదేవుడికి నమస్కరిస్తారు. చంపకమాల ఓ విష్ణు, ఈ కనిపించే ప్రకృతి, కనిపించని బుద్ధి, అహంకారం, మనస్సు, సృష్టిలోని ప్రాణిలోకం, జ్ఞాన, కర్మ, ఇంద్రియాలు ఇవన్నీ నీ ప్రాపుతో నీ అదుపాజ్ఞలకు లోబడి ప్రవర్తించేవే. నిజానికి ఆ అన్నింటియందు ప్రసన్నుడవై నీవే నివసిస్తూ ఉంటావు. అవి నీకు, నీవు వాటికి పరస్పరం ఆధార, ఆధేయ భావం కలిగి ఉండటం వాస్తవం. ఈ విధంగా సృష్టిలోని అన్నింటా నీవు, నీలో సృష్టి సర్వస్వం ఒదిగి ఉండటం విచిత్రం. అంతా నీవై ప్రకాశిస్తున్నావు దేవా. కందము ఇప్పుడు విష్ణుతత్వంలోని మరొక విశేషాన్ని వర్ణిస్తున్నాడు. విష్ణువు ఏకత్వ మహిమ గలిగినవాడు, తాను తప్ప మరేదీ లేనివాడు. అతడే అన్యత్వ మహిమ గలవాడు కూడా, తాను ఇతరుడు కూడా కాగలడు. ఈ రెండింటితో, ఏకత్వ అన్యత్వాలతో విరాజిల్లే విష్ణుదేవుడు అనేకత్వంగలవాడు అయినాడు. ఈ గొప్పదనపు తీరు చూడగల ఉత్తమనరులు కైవల్యాన్ని సులభంగా అందుకొనగలరు. తేటగీతి దేవా, సూత్రంలో మణులు నిలిచి ఉన్నట్లుగా నీలో ఈ సృష్టిలోని చరాచర ప్రాణికోటి ఇమిడి ఉన్నది. కాబట్టి నీకు అవతల మరేమీ లేదు, నీవు కానిది ఏదీ లేదు. అందువలన నిన్ను నేను సమభావాన్ని, కేవలం భక్తిని అర్థిస్తున్నాను. నా అభ్యర్థనను ఈడేర్చుము ప్రభూ. కందము ఓ విష్ణు, నీ మహిమ ఊహ కందదు. అన్నిటికీ కారణమవైన నీకు కారణం లేదు. అన్నిటికీ నీవే కర్తవు. ప్రాణుల, భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశాల సృష్టి చేసినవాడవు నీవే. అట్లాగే ఆ అన్నిటి భోక్తవు నీవు. తత్వానివి, అతత్వానివి, సత్యానివి,
అసత్యానివి నీవే. జగత్తుకు అధిపతివి నీవు, తుదకు పరమాత్మవు నీవే దేవా. సీసము తేటగీతి. ఓ విష్ణుమూర్తి, ఈ సృష్టిలో నాకు పగకుగాని ప్రేమకుగాని పాత్రమైనదేదీ లేదు. నేను సకల ప్రాణులైడ సమభావం కలవాడను. నాకు సృష్టిలోని పంచభూతాలతో పొత్తులేదు. బుద్ధి, అహంకారం, సత్వరజస్తమోగుణాలు లేవు. నాకు కర్మకోసం ప్రయత్నంగాని పుణ్యపాపాలుగాని ఇంద్రియాలతోడి పొత్తుగాని లేవు. లౌకిక విషయాలైడ ఆసక్తి లేదు. అన్నిటినీ వదిలించుకొని ఇప్పుడు నేను జరామరణాల నుండి విడుదల కొరకు నిన్ను వేడుకొంటూ నీ శరణు కోరి నీ దరి చేరాను. దయతో నా ముక్కు నాల్కలు నేలలో నీటిలో, చూపు చర్మాలు కాంతిలో గాలిలో, చెవి ఆకాశంలో వరుసగా క్రమం తప్పకుండా లీనం చేసి నాకు నిరంతరానందాన్ని ప్రసాదించుము దేవా. సీసము తేటగీతి. సృష్టి పంచభూతాలతో నేల, నీరు, వెలుగు, కాంతి, గాలి, ఆకాశం అనే 5 మూల పదార్థాలతో ఏర్పడినది. కాబట్టి సృష్టిలో భాగమైన నరుడు పంచభూతాత్మకమైనవాడే. కాబట్టి అతడి శరీరంలోని ఆయా మూల పదార్థాలకు చెందిన అవయవాలన్నీ ఆయా మూల ప్రకృతిలో లీనమైపోవాలి. జలాలలో జలాలు ఒదిగించటం అంటే నీటిలో నాలుకను లీనం చేయటం. అట్లాగే నిప్పులో నిప్పును కలుపుట అంటే నిప్పులో చూపును ఉంచటం. గాలిలో గాలి, గాలిలో చర్మం, ఆకాశాన ఆకాశం, ఆకాశాన చెవి. ఈ విధంగా పంచేంద్రియాలను పంచభూతాలలో లీనం చేయాలి. ఆ తరువాత నరుడిలో మనస్సున్నది. దానిని మనస్సుననే అణచివేయాలి. అట్లాగే నరుడి అహంకారాన్ని కూడా అహంకారంలో లీనం చేయాలి. బుద్ధిని బుద్ధిలో కలపాలి, నశింపజేయాలి. ఈ విధంగా ముందు పాంచభౌతిక ధర్మాలను, ఆ పిదప మనస్సు, బుద్ధి, అహంకారాలను నశింపజేయాలి. ఈ సామగ్రినంతటినీ మూలప్రకృతిలోనికి చేర్చాలి. ఆ మూలప్రకృతికి అవ్యక్తమని పేరు. అది తన నిజస్థితిని తాను చెందిన తరువాత సత్వరజస్తమోగుణాలు నశిస్తాయి. అటు తరువాత జగత్తు ఆవిర్భావానికి ఆదికారణాలైన పంచతన్మాత్రలు రూప, రస, గంధ, స్పర్శ, శబ్దాలు ఏర్పడకుండా పక్కకు నెట్టటానికి మొదలు పెట్టాలి. ఈ విధంగా ఈ పాంచభౌతిక స్థితి నుండే మనోబుద్ధి అహంకారాల నుండి పంచతన్మాత్రల నుండి బయటపడ్డ ఆత్మకు సర్వోన్నతము, సర్వశ్రేష్టము అయిన కైవల్యపదం అందుతుంది. ఆ పదంలో ఉండగా నేనే నీవు అనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడిక జనన మరణాలు అనే ఈ లోకాన జీవకోటికి సంభవించే రాకపోకలు, రాక, జన్మ, పోక, మరణం నశిస్తాయి. కందము. నరుడికి నారాయణుడికి భేదం లేని స్థితి కలిగింది. నారాయణుడిలో నేను ఉన్నాను, నాలో నారాయణుడు ఉన్నాడు. నా కొరకు నారాయణుడు, నారాయణుడి కొరకు నేను నశించకుండా ఉంటాం. గొప్ప మహిమతో మాత్రమే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మానవ ప్రయత్నాలకు అన్నిటికీ అతడిలోని బుద్ధి చైతన్యాలే కారణం కాగా ఆ రెండు ఏ ప్రయత్నం చేసి ఏమి సాధించాలో సూచిస్తున్నాడు. తేటగీతి. సముద్రాన శయనించే ఓ స్వామి, బుద్ధిని, చైతన్యాన్ని నిన్ను పొందుటకుగల కేవల భక్తిని నాకు ప్రదానం చేయుము. నాధీశక్తిని, చేతనాశక్తిని, నిన్ను చేరే మార్గాన్ని నిర్దేశించగల భక్తిభావం వైపు మళ్లించుము. అదే విధంగా నా పూర్వజన్మల కర్మల ఫలితాలు నన్ను చేరుకొనేటట్లు చూడుము. అవి ఆ విధంగా నన్ను చేరితే ఆ ఫలితాలనన్నిటినీ అనుభవించి నేను రుణ విముక్తుడనైనట్లుగా ఆనందిస్తాను. తేటగీతి. ఓ వసుదేవ తనయ, దేవసమూహానికి దేవుడా, మునీశ్వరుల భావనలలో నిలిచే స్వామి, నేను నిన్ను అన్ని కాలాలలో స్మరిస్తుంటాను. నీవు నాపై దయగలిగి వీడు నావాడు అనాలి సుమ. మరవవద్దు. కందము. తనలో తాను ఉంటూ గొప్ప నేర్పుతో బుద్ధికి సమీపాన వెలిగే శ్రీ మహావిష్ణువును, శాశ్వతమైనవాడిని, తెలియరాని, పట్టుకొనరానివాడిని, జ్ఞానమయుడిని జన్మరాహిత్యం కొరకు అనుస్మరించాలి. అనుస్మృతి ద్వారా నిరంతరం ఉచ్చరిస్తూ స్మరణను గావించాలి, జపించాలి. కందము. పరమాత్మ స్వరూపుడిని, నారాయణమూర్తిని, శాశ్వతుడిని, భక్తుల ఏకాగ్రచిత్తం ద్వారా చేరదగ్గ ఉనికి గలవాడిని, 6 విధాలైన ఐశ్వర్యాలతో భక్తులను అనుగ్రహించే దేవుడిని నమస్కరిస్తూ స్మరిస్తాను. తేటగీతి. పైన నిర్దేశించిన తీరున అన్ని స్థితిగతులలో, దశలలో మిక్కిలి భక్తితో
ఈ అనుస్మృతిని జపించినవాడు ఎల్ల పాపాల నుండి ముక్తుడవుతాడు. తరువాత శాంతిని పొంది శాశ్వతానందమయమైన స్థితిని, ఈ ముక్తిని పొంది అతిశయిస్తాడు. తేటగీతి. ఈ అనుస్మృతి స్తోత్రం విష్ణు సంబంధి పాపపుంజాన్ని ధ్వంసం చేస్తుంది. మహాపండితుడుగాని పామరుడుగాని ఎవడైనా ఈ అనుస్మృతిని యజ్ఞ సమయానగాని దానం చేసేటప్పుడుగాని పఠిస్తే అతడికి ఆ యజ్ఞ ఫలంగాని దానం ఫలంగాని నూరింతలు లభిస్తుంది. కందము. ఈ అనుస్మృతిని దేవతాపూజలలో, వ్రతాలలో, పితృదేవతల తర్పణ సమయాలలో, అగ్నికార్యాలలో విష్ణుభక్తితో, నియమపాలనతో ఎవరు చదువుతారో వారు పుణ్యసముపార్జన చేయగలుగుతారు. కందము. ఈ అనుస్మృతి స్తోత్రాన్ని సామాన్యులైన జనసమూహాలకు, నన్ను భక్తితో సేవించేవారికి అమావాస్య, పున్నమి, ద్వాదశి తిథులలో వినిపించాలి. ఈ 3 తిథులు ఈ అనుస్మృతి శ్రవణానికి యోగ్యమైనవి. అట్లా వినిపించటం వలన, వినుటవలన సకల సంపదలు సిద్ధిస్తాయి. కందము. ఈ అనుస్మృతి పఠన శ్రవణ మహిమ గొప్పది. భక్తజనులు పఠిస్తుండగా ఈ అనుస్మృతిని విని నమస్కరించిన చండాలుడికే పుణ్యగతి కలుగుతుంది. అటువంటప్పుడు ఇక ఈ అనుస్మృతిని భక్తితో జపించే ఉత్తమజాతి నరుడికి కలిగే ఫలితాన్ని గురించి వేరే చెప్పటమెందుకు? తప్పక గొప్ప ఫలితాన్ని వారికి అందిస్తుంది ఈ అనుస్మృతి పఠనం. ఆటవెలది. ఓ దేవముని, లోకాన ఎల్ల కర్మల ఫలితాలు చివరకు ముగిసిపోయేవే. అయితే నా భక్తులకు మాత్రం ఈ అనుస్మృతి జపకర్మ వలన ఫలితం ముగింపులేని పదమును ముక్తిని కలిగిస్తుంది. ఆ విషయం నీవు స్మరించుకొంటే నీవు నా సాన్నిధ్యాన్ని కోరే పరమభక్తుడవుగా మారిపోతావు. కందము. కేవలం దయతో అజ్ఞానికి జ్ఞానాన్ని బోధించి అతడిలో దేవుని గూర్చిన, మోక్షాన్ని గూర్చిన తెలివితేటలను ఏర్పరగలిగితేటగీతి ఆ జ్ఞానబోధ గొప్ప దానంగా పరిణమిస్తుంది. ఆ విధంగా జ్ఞానదానం చేస్తే ఆ దానం వలన ఫలితం మొత్తం నేలను దానం చేయగా వచ్చే ఫలితాన్ని మించి ఉంటుంది. కందము. జ్ఞానదానం సర్వదానాలను అతిశయిస్తుంది. కాబట్టి ఓ దేవముని, నేను నీకు ఉపదేశించిన ఈ అనుస్మృతి జపవిధిని మొత్తాన్ని పవిత్ర హృదయులైన భక్తులకు నీలోని దయాగుణం ప్రకటితమయ్యే విధంగా తిరిగి బోధించుము. ధర్మ స్వభావం గల వారికి అంతా సులభ సాధ్యమే అవుతుంది. తేటగీతి. ఓ బ్రహ్మమానసపుత్ర, నారదమహర్షి వేలకొలదిగా అశ్వమేధయజ్ఞాలు చేసి కూడా పొందజాలని పరమపదాన్ని కేవలం నా భక్తియందు ఆసక్తుడైన నరుడు సులభంగా అందుకొనగలుగుతాడు. సీసము. తేటగీతి. క్షత్రియవంశశ్రేష్ఠుడవైన ఓ ధర్మనందన, ఆ దేవర్షి నారదుడు అర్థించగా భగవంతుడైన విష్ణుమూర్తి దేనిని ఆదరంతో తెలియజేశాడో ఆ అనుస్మృతిని స్పష్టంగా నీకు ఎరుకపరిచాను. నీవు కూడా నారద మహర్షివలే ఏకాగ్రచిత్తంతో భక్తి భరితమైన శ్రద్ధాసక్తులతో ఆ పరమాత్ముడిని అనుస్మరించుకొనుము. నీ కోరిక ఈడేరుతుంది. ఈ అనుస్మృతి గొప్ప స్తోత్రమంత్రం, వరాలను ఇయ్యగల శక్తిగలది, గోప్యమైన సామర్థ్యం గలది. ఆరాధనకు అర్హమైన రీతిలో జపించటానికి వీలైన ఆకారంతో ఉన్నది. దీనిని జపిస్తే నరుడి బుద్ధి పెరుగుతుంది, దోహకాలు తొలగిపోతాయి, సంసారబంధాలు తెగిపోతాయి, నిరంతరం శుభం కలుగుతుంది. కందము. 259 ఈ విధంగా విష్ణుదేవ ప్రోక్తమైన అనుస్మృతిని, దాని మహిమను ధర్మస్వరూపుడైన భీష్ముడు ఉపదేశించగా ఆలకించిన ధర్మరాజు ఆనందభరిత మనస్కుడై వినయంతో వంగి భీష్మాచార్యుడికి నమస్కరించాడు. వచనము. ధర్మరాజు ఆ విధంగా వినయంతో భీష్ముడికి నమస్కరించి తనకు మోక్షమార్గాన్ని ఉపదేశించుమని అర్థించాడు. అప్పుడు ఆ పితామహుడు, వార్ష్ణేయాధ్యాత్మము అనే ఇతిహాసమొకటి ఉన్నది. అది నీ ప్రశ్నకు కోరికకు సమాధానంగా ఉపయుక్తమవుతుంది. వినుమంటూ ప్రారంభించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముండు ధర్మజునకధ్యాత్మ విద్యా ప్రకారం బెయింగించుట. కందము. వార్ష్ణేయుడు అనే పేరుగల గౌరవాస్పదముని ఒకడు సుఖంగా కూర్చొని ఉన్నప్పుడు అతడి శిష్యుడొకడు అణకువతో లేచి నిలబడి, ఓ దయామూర్తి, గురుదేవా, నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించవా అని అంటూ. వచనము. ఆ శిష్యుడు మోక్షానికి మార్గదర్శనం చేయమంటూ ఆ వార్ష్ణేయముని కాళ్లకు నమస్కరించాడు. గొప్ప జ్ఞాన నిధి అయిన ఆ మునీశ్వరుడు
ఆటవెలది. కుమారా, నీవు నా ఎడ భక్తి గలవాడవు, జ్ఞానసంపన్నుడవు కూడా, కాబట్టి నీవు మంచి జ్ఞానబోధకు అర్హమైనవాడవు. ఏకాగ్రచిత్తంతో నేను చెప్పే మాటల భావాలను గ్రహించుము. వచనము అని ఈ విధంగా చెప్పాడు తేటగీతి. ఈ కాలమనేది చక్రం వంటిది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. దీనికి అవధి లేదు, అంతం లేదు. ఈ కాలచక్రభ్రమణంలోనే సృష్టులు, ప్రళయాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రళయకాలంలో పరమాత్మ మాత్రం స్వభావంతో నిలిచి మళ్లీ సృష్టి ప్రారంభాన అంతటినీ, అన్ని లోకాలను, భూతాలను కల్పిస్తూ ఉంటాడు. తేటగీతి. పూర్వం ఋషులు, మునులు కూడా ఇతర ప్రాణ సమూహాలతో పాటే సృష్టి ఆదిలో పుట్టారు. అయితే ప్రళయకాలాన ఇతర సృష్టితో పాటు వారు నశించారు. అయితే ఆ దేవుడి దివ్యశక్తి వలన ఎల్లవేదాలు, అన్ని శాస్త్రాలు తిరిగి పొందారు వారు. కందము. ఆ మునిపుంగవులు ఆ దేవుడి నుండి వేదాలు, శాస్త్రాలు పొందిన తరువాత తమ మంచి బుద్ధులతో న్యాయం మొదలైన అనేక శాస్త్రాలను నిర్మించి లోకంలోని ఎల్లజనులు ఆచరించదగ్గ నియమ నిబంధనలు స్పష్టంగా తెలియపరిచారు. కందము. ఆ మునిపుంగవులు రచించి ఇచ్చిన న్యాయాది శాస్త్ర సముచ్చయాన్ని విన్నా, తెలుసుకున్నా, ఆచరించిన పరబ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఆ శాస్త్రాల పరిజ్ఞానం మాత్రం దేవతలకుగాని ఋషులకుగాని సులభం కాదు. ఒక్క విష్ణువుకు మాత్రం వాటిని గూర్చిన పరిజ్ఞానం అలవడి ఉన్నది. ఆటవెలది. దోహకాలన్నిటికీ ఔషధమైన ఆ శాస్త్ర పరిజ్ఞానం ఆ పురుషోత్తముడి అగ్గలమైన దయవలన మునీంద్రులు పొందగలిగారు. ఆ తరువాత ఆ మునీంద్రుల నుండి వారి శిష్య సంతతికి, వారి నుండి వారి శిష్యపరంపరకు ఇట్లా ఆ పరిజ్ఞానం అర్హులకు లభిస్తూ వస్తున్నది. కందము. పురుష సమ్మేళనం కారణంగా ప్రకృతి చైతన్యాన్ని పొందుతుంది. చైతన్యజన్యమైనది బుద్ధి. బుద్ధి నుండి అహంకారం పుట్టింది. ఆ అహంకారం ఆత్మను చేరుతుంది. కందము. శిష్య వినుము. అహంకారం వలన ఆకాశం, ఆకాశం వలన వాయువు, వాయువు వలన తేజస్సు, తేజస్సు వలన నీరు, నీటి వలన భూమి, ఇట్లా ఒకదాని నుండి ఒకటి కలుగుతూ పంచభూతాలు ఏర్పడ్డాయి. అహంకారమే ఈ భూత పంచకానికి మూలం. వచనము. బుద్ధి అనే మూలపదార్థానికి మహత్తు అనే తాత్వికమైన పేరు కూడా ఏర్పడి ఉన్నది. కందము. బుద్ధి, మహత్తు మొదలైన ఏడింటిని తత్వశాస్త్రంలో వికృతులు అంటారు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 వివరిసి 10 ఇంద్రియాలు, విషయాలు జ్ఞానేంద్రియాలకు గోచరించే పదార్థాలు 5. ఈ 15కు తోడుగా మనస్సును కలిపి లెక్కిస్తే మొత్తం ఈ 16 వికారాలు అనబడతాయి. కందము. పైన వివరించిన ప్రకృతులు, వికృతులు అన్నీ ఆ పరమాత్మ నివాసం కొరకు శరీరం వలె అగుపిస్తూ ఈ అన్నింటికీ ఆదికర్త అయిన ఆ పరమాత్మకే సాధనాల రూపంగా అపకరిస్తూ అతడినే సేవిస్తుంటాయి. తేటగీతి. కుమారా, వినుము. ఈ శరీరం 9 ద్వారాలున్న పుణ్యపురం. ఈ పురాణ ఆ పరమాత్మ ఊహాతీతమైన వ్యాప్తి శక్తితో నిండి అన్ని భావాలను, స్వభావాలను, గుణాలను పొంది శయనించి ఉన్నాడు. అందువలననే ఆ పరమాత్మను పురుషువు అంటారు. అంటే పురాణ శయనించేవాడని. ఆ పదానికి వ్యుత్పత్తి పురిసేతే ఇతి పురుషః. కందము. ఆ పురుషుడు నిజానికి మరణం, నాశనం, ముసలితనం, కొలతలు, మలినాలు ఇవేవీ లేనివాడు. నరుడికి ఇవన్నీ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇదంతా ఆభాస మాత్రమే. దేహాన ఆ పురుషుడున్న తీరు ఎటువంటిదంటే చెట్టులో నిప్పు దాగి ఉన్నట్లే చూస్తే కనిపించని నిప్పు చెట్టును మథిస్తే కనిపిస్తుంది. బహిరింద్రియాల ద్వారా తెలియరాని ఆ పరమాత్మ స్వరూపుడైన ఆ పురుషుడు యోగమథనం ద్వారా కనిపిస్తాడు. ఆత్మజ్ఞానానికి అంతర్మథనం అవసరం. ఆటవెలది. యోగ విద్యాభ్యాసంతో మథిస్తే కనిపించే ఆ పరమాత్మ స్వరూపుడైన పురుషుడు తేజోరూపాన ఉంటాడు. తేజస్సే అతడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ జ్ఞానమయ తేజస్సు సకల ప్రాణి సామాన్యంగా అన్నింటికీ ఆధారంగా వెలుగుతుంటుంది. అన్ని ప్రాణులలో ఉంటుంది కాబట్టి వినటం, చూడటం మొదలైన పనులన్నిటినీ నిర్వహిస్తుంది కూడా. కందము. ఆ తేజోరూప పరమాత్మ నుండే ఈ సృష్టిలో ప్రాణిలోకమంతా పుట్టుతుంది. ఆ తేజస్సునందే పెరుగుతుంది. చివరకు ఆ తేజస్సమృద్ధిలోనే సమసిపోతుంది. ఈ సృష్టి స్థితిలయలు 3 జరుగుతుండగా ఆ అన్నింటికీ సాక్షిభూతుడుగా దేహస్థుడైన పురుషుడు మిగులుతున్నాడు.
కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు గాలచక్ర ప్రభావం బెయింగించుట. ఆటవెలది. కాలం ఒక చక్రం, దానికి బుద్ధి మొదలైన వికృతులు 7 అంచులు. ఆ అంచులు కనిపిస్తూ ఉంటాయి. దాని నాభి కేంద్రస్థానం అవ్యక్తం, అంటే మూల ప్రకృతి కేంద్రంగా కలది కాలచక్రం. ఆ చక్రానికి జ్ఞానకర్మ ఇంద్రియాలు 16 వికారాలు వలయాలు. ఆ చక్రం మీద ఆత్మ అధిష్ఠితుడై ఉన్నాడు. అది శాశ్వతమైనది, భ్రమణశీలం కలది, గుండ్రంగా తిరుగుతుంటుంది. కందము. ఆ కాలచక్రమహమను చూచి గ్రహించవలసిందే. ఆ చక్రంలోనే ఈ సకల చరాచరమైన జగత్తంతా వశం తప్పి నిలకడలేక నిలిచి తిరుగుతూ ఉన్నది. సత్యశోధన దృష్టితో, ఆంతరమైన జ్ఞాన దృష్టితో ఈ దృశ్యాన్ని దర్శించవలసి ఉంటుంది. తేటగీతి. దుమ్ము ధూళి పోగులుగా నిర్మలవాయువులో కలిసినట్లుగా సత్వము రజస్సు తమము అనే త్రిగుణాలు విశుద్ధుడైన అంతరాత్మలో చేరుతున్నాయి. పండితుడైనవాడు మంచి వివేకంతో ఆ గుణాల భేదాలు గ్రహించి వాటికి దూరంగా ఉంటాడు. ఆ గుణాలు తనను అంటుకొననివ్వడు. కందము. భూమిమీద తత్వవేత్త అరుదుగా లభిస్తాడు. తత్వవేత్తలు కానివారిలో ప్రకృతి సహజ లక్షణాలు ఉంటాయి. వారు సత్వరజస్తమోగుణాలు గలవారే ఉంటారు. వారిలో ఉండే ఆదరం అంటే వస్తువుల ఎడ వ్యక్తుల ఎడ ఉండే అభిమానం వారిని లోక వ్యవహారాలలో ప్రవర్తించేటట్లు చేస్తుంది. ఆ ప్రకృతి లక్షణం ఒక విధంగా ఉత్తమమే. ఎందుకంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడే నరుడు పుణ్యాన్ని ఆర్జించగలడు. ప్రవృత్తి మార్గానికి భిన్నమైనది నివృత్తి మార్గమంటే లోక వ్యవహారాలకు దూరంగా వాటి నుండి మరలి ఉండటం. ఆ విధంగా అంతర్ముఖుడై ఉన్న నరుడికి పుణ్యార్జన చేసే వీలు ఉండదు. కందము. నరులు పూజ్యులే అయినా వారు ప్రవృత్తి మార్గాన పయనిస్తున్నప్పుడు వివిధ విధినిషేధాలను పాటిస్తూ పెక్కు కార్యాలు నిర్వహిస్తూ ఉండవలసి వస్తుంది. ఆయా కార్యభారాలను వహించే సందర్భాలలో వారు చెడ్డవి అని తెలిసికూడా మన్మథ వికారాలను గాని మత్తును గాని భయక్రోధాది భావాలను గాని విడిచిపెట్టలేరు. అవి వారి కార్యభారవహన సమయాన తప్పక కావలసి వస్తాయి. తేటగీతి. ఎంత శాంతిని వహించినవాడైనా శరీరం మీద అభిమానం ఉన్నంతకాలం అతడు ఈ పరిత్యాజ్యాలైన మదనమద్భయ క్రోధాది దుర్లక్షణాలను విడిచిపెట్టలేడు. కారణం శరీరాభిమానమే. కాబట్టి తత్వవేత్త అయినవాడు ముందుగా దేని ద్వారా ఈ దేహాభిమానం తొలగించవచ్చునో ఆ పద్ధతిని అలవరుచుకొనాలి. ఆ విధమైన చూపు అతడిలో రావాలి. ఆటవెలది. ఈ సంసారం ఒక అరణ్యం. సంసారాన పడి జీవించటమంటే అడవిలో పడి నడవటం. అడవిలో పడి నడిచేవాడు ఒకచోట ఆగక అంతకంతకు పైకి నడిచి వెళ్లుతూ ఉత్కంఠతో ఆయా దృశ్యాలను చెట్లు చేమల పక్షులు సరీసృపాల సాధు క్రూరజంతువుల వింత వింత తీరుతెన్నులను చూస్తూ తిరుగుతూనే ఉంటాడు. ఈ లోకాన సంసారి అంతేటగీతి. సంసారంలో ఒక దశ నుండి మరొక దశకు, ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరుకొంటూ నిరంతరం పరిభ్రమిస్తూ విస్తుపోతూనే ఉంటాడు. అతడికి నిజమైన సుఖము శాంతి లభించవు. కందము. రోగం పోవటానికి మందు కావాలి. మందు కొరకు యత్నించి పొందవలసి ఉంటుంది. ఆ విధంగానే శరీరం మీది వ్యామోహము ఒక రోగమే. దానిని పారద్రోలాలంటే నరుడు తన మనస్సులో సత్యాన్ని, పరిశుభ్రతను, నిగ్రహాన్ని, శాంతిని నెలకొల్పుకొనాలి. ఈ సద్గుణాలన్నీ భేషజంవలే మందువలే పనిచేసి నరుడికి శరీరాభిమానం నుండి ముక్తిని ప్రసాదిస్తాయి. తేటగీతి. ఈ సర్వసృష్టి పంచభూతాత్మకం అయితే ఆ పంచభూతాలకు, ప్రాణులకున్న ఇంద్రియాలకు ప్రాథమికమైన సత్వరజస్తమోగుణాలు మూడింటికి ఇంతెందుకు ఎల్లలోకాలకు, ఆ లోకాలను ఏలే అధిపతులకు ఆవాసస్థానం అహంకారం. ఒక్క అహంకారం వలన ఈ లోకాలు, ప్రాంతాలు, లోకేశ్వరులు ఈ సర్వము ప్రవర్తిల్లుతున్నవి. అన్నిటికీ మూలం అహంకారం. తేటగీతి. స్మరణం, సంతోషం, కల్మషరాహిత్యం ఇంకా ఇటువంటి సల్లక్షణాలు సత్వగుణం వలన కలిగేవి. ఆసక్తి, పేరాస, క్రోధం మొదలైన లక్షణాలు రజోగుణం వలన ఏర్పడేవి. పొగరు, ఏడ్పు మొదలైనవి చివరిదైన తమోగుణం నుండి కలుగుతాయి. కందము. లౌకికమైన తెలివితేటలు విజ్ఞానమని, అలౌకికమైన ఆధ్యాత్మమైన తెలివితేటలు జ్ఞానమని విద్యులంటారు. ఆ జ్ఞానం కలుగటానికి ఈ సత్వరజస్తమోగుణాలు అడ్డంగా ఉంటాయి.
ఆ అడ్డు తొలగించుకొనాలంటే ముందుగా ఆ గుణాలలో ఉత్తమమైన సత్వగుణాన్ని మనస్సున ప్రయత్నపూర్వకంగా ప్రతిష్ఠించుకొనాలి. ఆ విధంగా మనస్సును సత్వగుణంతో నింపాలంటే నరుడికి ఇతరులు ఆరాధించదగ్గ గొప్ప ధైర్యబలముండాలి. కందము మనసున సత్వగుణ సంబంధమైన లక్షణాలు నెలకొన్నట్లయితే అవి ఇతర రాజసమైన తామసమైన లక్షణాలు వీగిపోయేటట్లు చేయగలవు. పైగా మనస్సు సత్వగుణ సంభరితమై ఉండటం జ్ఞానావిర్భావానికి కారణంగా కూడా పరిణమిస్తుంది. తేటగీతి అహంకారం సకల లోకాలకే కాక లోకేశ్వరులకు ఉనికిపట్టని గ్రహించి ఉన్నాం. ఆ అహంకారమే జీవుల సకల కార్యాలకు మూలం. ఆ కార్యనిర్వహణం జరుగుతున్నంతవరకు ఆ కార్యకలాపాల ఫలితాలుగా పాపపుణ్యాలు కలుగుతూనే ఉంటాయి. ఆ పాపపుణ్యాల అనుభవం కొరకు ప్రాణి దేహం ధరించి జననమరణ చక్రానపడి క్రిందికి మీదికి తిరుగుతుండటం తప్పనిసరి. ఇంతకు జననమంటే పురుషుడి శుక్లం స్త్రీ శోణితాల కలయికతో రూపుదిద్దుకొనటమే. ఆటవెలది నరుడి జన్మ దోహకమేగాదు, రోతగొల్పునది కూడా. మలమూత్రాల నడుమ గర్భాన పెరిగి బయటపడి ఇక అప్పటి నుండి నిరంతరం సంసారంతో బద్ధుడైపోయి తొలుత శిశువుగా తనయుడుగా దానిలో చేరిన తాను చివరకు ముదుసలిగా తాతగా మారేంతవరకు దోహకంలో కూరుకొనిపోతున్నాడు. కందము ఈ నిరంతర సంసారబంధానికి ఎడతెరపి లేక తిరిగే జనన మరణ చక్రానికి ఏకైక మూలం ఆశ అనే తీగ. ఆ ఆశాలత ఎగబ్రాకటానికి పాకుడు కొయ్యగా సంసారంలోని స్త్రీజనం ఉపయోగపడుతున్నది. ఈ నిజం తెలిసి ఆశను విడిచిపుచ్చగలిగితే సంసారబంధం నుండి జనన మరణ చక్రభ్రమణం నుండి బయటపడవచ్చును. కందము ఇక్కడ బుద్ధిని జీవుడిని విడివిడిగా వాటి లక్షణాలతో ప్రదర్శిస్తున్నాడు. బుద్ధి జ్ఞానానికి అజ్ఞానానికి రెండింటికి ఆధారం. బుద్ధి వేరు, జీవుడు వేరు. ఇక జీవుడి లక్షణాలు ఏమిటంటే అతడే తత్వం, సృష్టిలోని చిట్టచివరి సత్యం. అతడే అహంకారం కూడా. ఈ అహంకారం కారణంగానే అహంకార లక్షణంతో ఉన్నన్నాళ్లు సంసారయాత్ర సాగిస్తున్నాడు జీవుడు. అతడే తత్వలక్షణ సంపన్నుడైతే ముక్తుడైపోతాడు. ఆటవెలది ఆ జీవుడు కాలసంసాధితమైన కర్మ కారణాన సంసారం చేస్తూ ఉంటాడు. సంసారంలోని వివిధ కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే నిజానికి తత్వరూపుడైన అతడు సంసారి కాజాలడు. అయినా కర్మవశాన సంసార జీవనం తప్పదు. అందువలన జీవుడు చేసే ఈ సాంసారిక ప్రవర్తనలు ఎట్లాంటివంటే కలలో నరుడు చేసే క్రియల వంటివి. క్రియల నిర్వహణకు ఇంద్రియాల తోడ్పాటు తప్పదు కాబట్టి ఆయా ఇంద్రియాలతో కలిసి ఆయా కర్మలు స్వప్నంలోవలి చేస్తూ ఉంటాడు అతడు. కందము నరుడి ఇంద్రియాలు అనురాగపు పుంత కలిగిన మనస్సుతో కలిసి భోగాలలో ప్రవర్తిస్తూ భోగులుగా అనుభోక్తలుగా మారుతున్నాయి. వాటి ఆ భోగలాలసను మాన్పగలిగితే నరుడిలో అపరాగత్వం, అనురాగరాహిత్యం, అనురాగం తొలగిపోవటం ఏర్పడుతుంది. ఆ అపరాగత్వం వలన సంసారం నుండి విముక్తి పొందవచ్చును. కందము సృష్టిలోని ప్రాణిజాతులన్నింటా మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు ఉత్తములు. బ్రాహ్మణులలో మంత్రవేత్తలు అధికులు. వారికంటెను జ్ఞానవంతులు ఉత్తములు. సృష్టిలో సర్వోన్నతము సర్వోత్కృష్టము అయిన పదార్థం జ్ఞానమన్నమాట. కందము మానవుడికి నిజమైన చూపు జ్ఞానమేగాని కన్ను కాదు. కాబట్టి జ్ఞానహీనుడి నడత గుడ్డివాడి నడక వంటిది. జ్ఞానార్జి అయినవాడు జ్ఞానార్జనకు ముందుగా ఈ విషయాన్ని గ్రహించాలి. కందము జ్ఞానార్జనకు ముందు నరుడు ధర్మాధర్మ వివేకంతో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాలలో ఓర్పు, సత్యం, బహిరంత శుభ్రత ఉత్తమమైనవి. ఆ తరువాత బ్రహ్మచర్యం అతిశ్రేష్ఠ ధర్మం. ఈ ధర్మాల ఎడ మనస్సును అనుకూలంగా మలచటానికి నరుడిలో గొప్ప ధైర్యం కావాలి. మనస్సును ఈ ధర్మాల ఆచరణకు క్రమంగా అలవాటు చేయాలి. కందము సౌందర్యవతులైన వనితలైడ బ్రహ్మచారి అతిజాగరూకుడై మెలగాలి. వారితో పరిహాసం, సంభాషణం, వారి కొరకు ఎదురుచూపులోనైన చేష్టలు కూడవు. దీనికేమైనది, దీనిలో తప్పు ఏమిటి అన్న భావంతో వారిలోనికి చొచ్చుకుపోతే వారు బ్రహ్మచారి మనస్సులోనికి ప్రవేశిస్తారు. కందము వనితల శరీర నిర్మాణాన్ని గమనించి వాస్తవాన్ని గుర్తిస్తే వారి ఎడ ఆకర్షణ కలుగదు. మాంసపుటెముకల మూట తప్ప అన్యంగాదు ఆ శరీరము అనే మంచి వివేకంతో స్త్రీని దర్శిస్తే బ్రహ్మచారి మనస్సు స్త్రీని స్పృశించదు. అయితే
ఆ దృష్టి ఏర్పడాలంటే ముందుగా అతడికి శరీర నిర్మాణంలో ప్రధాన భాగాలైన నాడుల పరిశుద్ధత ఆలంబనంగా ఉండగలదు. కందము. ఓ నిర్మలబుద్ధి ధర్మరాజా! శరీర నిర్మాణంలో ఆదికారణాలుగా 10 నాడులు ఉన్నాయి. సంచరించే స్వభావంగల జ్ఞానేంద్రియాలకు అదనంగా మరి 5 నాడికలు ఉన్నాయి. మొత్తం ఈ 15 నాడులు శరీరాన్ని నిలుపుతున్నాయి, నడుపుతున్నాయి కూడా. తేటగీతి. శరీర నిర్మాణానికి ప్రథమ కారణాలుగా పేర్కొనబడ్డ నాడులు 10 స్థూలమైనవి, ఆ తరువాత పంచేంద్రియాలకు ఆధారమైన నాడికలు చిన్న నాడులు 5 సూక్ష్మమైనవి, చూచినంత మాత్రాన కనిపించేవి కావు. అవి ఈ 2 విధాలైన నాడులు స్థూల సూక్ష్మ రూపాలలో ఉండేవి కాకుండా మరొక అతి సూక్ష్మనాడి ఉన్నది. దానికి మనస్సు మధ్యభాగంగా ఉంటుంది. ఆ అతి సూక్ష్మనాడి హృదయగతమైనది. దానిని చూస్తూ చూస్తూ పోతే అది అంతటా వ్యాపించి అంతా తానే అయి ఉంటుంది. కందము. హృదయం మధ్యభాగంగా కలిగి సర్వాంతర్యామిగా ఉండే ఆ సూక్ష్మతమ నాడిపై దృష్టి నిలిపిన చిత్తం ఇక దేనిని కోరక, దేనిని పట్టించుకొనక ఆ అంతర్దృష్టితో అట్లాగే ఉండిపోతుంది. ఇతర అంశాల జోలికి పోదు. ఒకవేళ పోయినా దానిని తిరిగి మరలించి యథాపూర్వస్థితిలో నిలిపినప్పుడు ఆ చిత్తం తన అనుభవానికి వచ్చిన వెలిచెవులను, బయట రుచులను విసర్జించి సూక్ష్మతమనాడిపై దృష్టి నిలిపి అనుభవించిన లోచవిని తిరిగి స్వీకరించి దానియందే నిలిచి పరమాత్మను చూడగలుగుతుంది. కందము. ఆ విధంగా లోచవితో పరమాత్మను దర్శించగలగటం నరుడిలో ఇంద్రియపు పోకడ ఏర్పడే నాటికి గాని అలవడదు. ఇంద్రియపు ఉద్రేకమనేది సంకల్పం వలన జనిస్తుంది. నరుడి సకల అవయవాలు శుక్లానికి ఉనికిపట్టులేత్పత్తి హేతువులే. కందము. పరిశీలిస్తే స్పర్శ వలననే ఇంద్రియస్ఖలనం జరుగుతుంది అనే మాట సరిగా కనబడదు. ఎందుకంటే నరుడు ఊహలోకంలో విహరిస్తూ కేవలం సంకల్పమాత్రాన రతిసుఖానుభూతిని ఇంద్రియ స్ఖలనం ద్వారా పొందుతున్నాడు. మరి అక్కడ ఆ సంకల్పమాత్ర రతిలో స్పర్శకు తావేది. కాబట్టి నరుడి ఎడదలో సంకల్పాలు తిరుగాడకుండా ఉండాలి. తేటగీతి. కుమార. ధర్మరాజా! వినుము. పూర్వం అత్రిముని నరుడిలో ఈ బీజాన్ని ఇంద్రదేవతకు చెందినదానిని ఆ జనులకు తెలియజేశాడు. అప్పటి నుండి ఈ శుక్లాన్ని ఇంద్రియమని వ్యవహరిస్తున్నారు. ఈ ఇంద్రియం నరుడి శరీరంలోని మూలపదార్థాలు అన్నింటికంటే శ్రేష్టమైనది, ఆటవెలది. ఈ ఇంద్రియానికి సూక్ష్మరూపం మనస్సే. కాబట్టి ఇంద్రియ నిగ్రహమంటే మనోనిగ్రహమనే గ్రహించాలి. మనశ్శక్తిని నిల్వరించాలి అంటే పరిపక్వమైన బుద్ధిగల వివేకవంతులకే అది సాధ్యమవుతుంది. ఇతరులకు, యువకులకు గాని వృద్ధులకు గాని మనోబలాన్ని నిగ్రహించే శక్తి చాలదు. ఎందుకంటే యువకులు అజ్ఞానం వలన తెలియని భావాలతో ఉంటారు. ముదుసలులు దౌర్బల్యం వలన కలత చెందిన భావాలతో ఉంటారు. యువకులు అజ్ఞానమూఢులు కాగా వృద్ధులు దౌర్బల్య వికలులు. కాబట్టి యౌవన వార్ధక్యాల నడిమి దశలోని వారే మనస్సును నిగ్రహించగలరు. కందము. ఇంద్రియ నిగ్రహం జ్ఞానార్జనకు, తద్వారా మోక్షప్రాప్తికి కారణం. కాబట్టి వీర్యపు నిలకడ కొరకు ఏర్పరచబడ్డవి, సజ్జనులు ఆచరించేవి అయిన యమనియమాది 8 నియమాలు నరుడు పాటించాలి. జ్ఞానేంద్రియాలకు గోచరించే విషయాలకు దూరంగా మనస్సును కట్టడి చేసి ఈ యమనియమాదుల మార్గాన ప్రవేశించాలి. అప్పుడు మనో నిగ్రహం, తద్వారా శుక్లస్థితి చేకూరే వీలుంది. కందము. పరిశీలనగా చూస్తే జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సును చేరే విషయాలు చాలా దుఃఖాన్ని, కీడును చివరకు మిగిల్చేవిగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలలో తగులుకొంటే, ఆ విషయ సుఖాలకు లోనైతే చివరకు చేటు కలుగక మానదు. అట్లా కాకుండా ఆ విషయాలకు దూరంగా ఉండి విషయ సుఖాలకు లోనుగాని మహానుభావులు పరమపదాన్ని, ముక్తిని అందుకొనగలుగుతారు. కందము. లోక వ్యవహారాన్ని పరిశీలించిన పండితుడు లోకంలో నిరంతరం ఎప్పుడూ ఆగకుండా జరిగిపోయే పుట్టుకలు, చావులు, మీదపడే ముసలితనం మొదలైన దుఃఖ పరంపరను చూచి నియమపాలనతో మనస్సును పవిత్రీకరించుకొని ఈ జగత్తునకు, దానిలోని దుఃఖ సమూహానికి దూరంగా పోయే ఉద్దేశంతో మోక్షం కొరకు ప్రయత్నిస్తాడు. తేటగీతి.
నరుడు మాటలో, మనస్సులో, పనిలో పరిశుభ్రతను పాటిస్తూ సహజమైన అహంకార భావాన్ని విడనాడి శాంత స్వభావుడే ఉన్నప్పుడు అతడిలో కోర్కెలు సన్నగిల్లి అంతరించిపోతాయి. ఆ స్థితిలో లోకంలోని ప్రాణి సమూహమంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పరిశుభ్రమైన జీవనం, అహంకారం లేని శీలం, కోర్కెలకు దూరమైన మనస్సు, ఈ మూడిటికి తోడుగా భూతదయ కలిగి ఉన్నవాడికి జ్ఞానం కలిగి తీరుతుంది. కందము. అన్ని విద్యలను వలనే ఈ ఆధ్యాత్మ విద్యను దుర్వినియోగం చేసే దొంగలున్నారు. అట్టివారిని ముక్తిని కోరేవాడు గమనించాలి. ఆ మునిమృచులు ధనం కొరకు మనోవాక్కాయాలను నియంత్రించుకొని తత్ప్రదర్శన ద్వారా దాన్ని ఆర్జించి ఆధ్యాత్మ విద్య కాలుష్యానికి కారకులవుతున్నారు. ఈ విధమైన దురుపయోగం నుండి ఆధ్యాత్మ విద్య రక్షితం కావాలి. ఆటవెలది. ఓ పాపరహితుడవైన ధర్మరాజా! బుద్ధిని అదుపులో ఉంచుకొని మనస్సును నిగ్రహించుకొని పూనికతో ఇంద్రియాలను నిరోధించి తద్వారా విషయవాసనలను విడిచిపుచ్చిన వాడిని దేవతలు అనుగ్రహిస్తారు. కందము. దేవతల అనుగ్రహం వలన మలినరహితమైన యోగ కార్యాలు నరుడికి అలవడుతాయి. ఆ యోగ విద్యల సహాయంతో నిశ్చల బుద్ధితో అన్నపానాలు, ఇతర సుఖాలయేడ ఆసక్తి సన్నగిల్లి ఏకాగ్రతతో నరుడు నిలబడాలి. కందము. అన్నపానాల మీద, సుఖసంతోషాల మీద ఆశ సన్నగిల్లిన తరువాత సాధకుడు భిక్షగా దొరికిన ఆహారం, అది ఏదైనా కూరనారుగాని, నూకలుగాని, కందమూలాలుగాని, పండ్లుగాని, తెలికపిండి వంటి పదార్థాలుగాని దోహకం లేకుండా స్వీకరించి ఆకలి తీర్చుకొంటూ జగత్తును పరీక్షిస్తూ అచలుడై నిలవాలి. తన సాధన నుండి చలించక స్థాణువువలే నిలబడాలి. కందము. నరుడు తనలోని జ్ఞానాన్నే వంటచెరకుగా వాడుకొంటూ విజ్ఞానాగ్ని రగుల్కొనేటట్లు చేసి ప్రజ్వలింపచేయగలిగితే అతడికి జరామరణాలకు, ఇతర లౌకిక దోహక పరంపరలకు దూరమైన అమృతత్వ సిద్ధి కలుగుతుంది. అతడు ధ్రువమైన మోక్షస్థితిని చేరుకొంటాడు. కందము. సాధకుడు సాధన దశలో ఉండగా నిత్యజాగరూకత అవసరం. అతడి భాషణం, శ్రవణం ఇవన్నీ నిర్దిష్టంగా విషయ విదూరంగా పవిత్రంగా ఉండాలి. విషయాలకు సమీపంగా వెళ్లి లౌకిక ఆసక్తితో కూడని విషయాలను వింటే అవి అతడికి నిద్రలో అవే కలలుగా కనిపించి అతడి చిత్తాన రజస్తమోగుణాలను ప్రకోపింపజేస్తాయి. ఆ కారణంగా సాధకుడి చిత్తం తిరుగబడి సాధన నుండి వెనుకకు మరలుతుంది. అంతవరకు అలవడిన సాధనలను మరచి వెంటనే సాధకుడు దుర్మార్గాన పడిపోయి దుష్టశీలుడుగా మారిపోవచ్చును. వచనము. సాధన దశలో మధ్యలో యోగభ్రష్టుడై నశించటం తగదు. కాబట్టి సాధకుడైనవాడు ఏమి చెయ్యాలంటే, కందము. జ్ఞానార్జనకే యోగాభ్యాసం చేపట్టిన సమయాన సాధకుడు ఎక్కువ మెలకువతో ఉంటాడు. ఎక్కువ కాలం మేల్కొని ఉంటూ ఎప్పుడో ఒకసారి మాత్రం నిద్రాభారానికి లొంగిపోతాడు. ఈ స్థితి అభ్యాస దశలోనే చివరకు ఆ కొద్దిపాటి నిద్రను కూడా దూరీకరించి నిత్యజాగరకు డౌతాడు యోగి. వచనము. ఇట్లా పలికి మళ్ళీ ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.